ధర్మం లాంటి ధర్మం లేదని మహాత్ములైన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దీని ముందు సాగిలబడి నమస్కారం చేశారు. వేదాలు పుట్టిన భూమి, భగవద్గీత పుట్టిన భూమి, భాగవతం జరిగిన భూమి, కురుక్షేత్రంలో భగవద్గీత చెప్పబడ్డ భూమి, ఆదిత్య హృదయం ఉపదేశం చెయ్యబడ్డ భూమి, రామాదులు జన్మించినటువంటి భూమిని విదేశీయులు చాలా మంది ఈ భూమి మీద తిన్నగా విమానంలోంచి దిగి కాలు పెట్టడానికి మనసొప్పక ఆఖరి మెట్టు దాకా వచ్చి ఈ గడ్డ మీద మట్టి చూసి కళ్ళకద్దుకుని తల మీద వేసుకుని కాలు పెడుతుంటారు. అటువంటి పవిత్ర గడ్డ, అంత గొప్ప తీర్థాలు, అంత గొప్ప క్షేత్రాలు, అంతమంది భాగవతులు, అన్ని భక్తి మార్గాలు, ఇన్నిటితో తరించిపోవడానికి ఇన్ని అవకాశాలున్నటువంటి పూర్ణత్వము కలిగినటువంటి అద్భుత సిద్ధాంతములు కలిగి ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేదము ప్రమాణముగా కలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి సనాతన ధర్మంలో పుట్టగలగడం ఈశ్వరుడి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం. అందుకే నిన్న ముగించినట్టే నేను ఒక మాట అంటున్నా, ఎన్ని జన్మలెత్తినా ఈశ్వరా నేను భారతదేశమునందు జన్మించదనుగాక, ఎన్ని జన్మలెత్తినా పర్వాలేదు సనాతన ధర్మమునందే జన్మించదనుగాక. ఇది సనాతన ధర్మము యొక్క విశిష్టత.